కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయకపోతే లక్షలాది మందితో బయలుదేరి మేము మోటార్లను ఆన్ చేస్తాం. కేసీఆర్ కథనయాత్ర. కన్నెపల్లికి కేసీఆర్ కథనయాత్ర అంటూ బీఆర్ఎస్ పార్టీ మీడియాలో ఒక కథనం అచ్చయింది. ప్రభుత్వం దిగి రాకపోతే మేమే మోటార్లు ఆన్ చేస్తాం అని కూడా వచ్చింది. అయితే కన్నెపల్లి దగ్గర ఉన్న పంప్ హౌస్ నుంచి మోటార్లు ఆన్ చేయాలా? వద్దా? అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వము ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది గనక ఆన్ చేయాలా? వద్దా? ఆన్ చేస్తే ఎప్పుడు ఆన్ చేయాలి? ఏంటనేది అది ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాడు. దాని వివరాలన్నీ కూడా చెప్పాడు. జూలై, ఆగస్టు ప్రాంతాల్లో మోటార్లను ఆన్ చేస్తాము. కానీ ఇక్కడ పరిస్థితి ఏమిటి? మేడిగడ్డ బ్యారేజ్ ఆల్రెడీ కుంగిపోయింది. 2 పిల్లర్స్ కుంగిపోయిన సంగతి మనందరికి తెలుసు. ఇక రిమైనింగ్ అన్నారం, సుందిర్ల కూడా అదే ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నట్టుగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్వయంగా తెలియజేసింది. సో, ఇప్పుడు ఇక్కడ కన్నెపల్లి దగ్గర కథన కుతూహలంతో వీళ్ళు వెళ్ళి కేసీఆర్ వెళ్ళి లక్షలాది మందితో వెళ్ళి ఆ మోటార్లను ఆన్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? ఏంటని అంటే ఆహ్, అసలు కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ గురించి చాలా సార్లు చెప్పాను నేను. అది కుంగిపోవడానికి రీజన్స్ ఏంటి? ఎప్పుడు కుంగిపోయింది? కుంగిపోయిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ 60 రోజుల పాటు దాదాపు 2 నెలలు అధికారంలో ఉంది. అయినా దాన్ని మరమ్మతులు చేయడానికి ప్రయత్నించలేదు. దాన్ని ఏదో బాంబులు పెట్టి ఎవరో పేల్చారని ఆరోపించినప్పుడు, ఆ బాంబులు ఎవరు పెట్టారో కూడా తేల్చలేదు. ఇన్వెస్టిగేషన్ చేయలేదు. ఏమీ లేదు. పైగా అసెంబ్లీ ఎన్నికల్లో గాని, పార్లమెంట్ ఎన్నికల్లో గాని కాళేశ్వరం గురించిన మాట కూడా ఎత్తలేదు వాళ్ళు. ఇప్పుడు ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ దూకుడుగా వెళ్తోందో, కేసీఆర్, హరీష్ రావు మిగతా వాళ్ళందరి వాంగ్మూలాలు కూడా తీసుకుందో, ఇక నివేదిక ఇవ్వడానికి సిద్ధమవుతోందో, ఈ మొత్తం ఇష్యూని డైవర్ట్ చేయడానికి చూడండి, డైవర్షన్ పాలిటిక్స్ అని పదే పదే రేవంత్ రెడ్డి గురించి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తూ ఉంటుంది. కానీ స్వయంగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ప్రయత్నిస్తోంది. దీనికి ఉదాహరణ ఈ కన్నెపల్లికి సంబంధించిన కథన యాత్ర. ఏ రకంగా కన్నెపల్లి ఫార్మ్ హౌస్ పంప్ హౌస్‌కు కన్నెపల్లికి వెళ్ళబోతున్నారు? ఏ రకమైన అలజడి సృష్టించబోతున్నారు? అంటే నాకు అర్థమవుతున్నంత వరకు నా విశ్లేషణ ఏంటంటే, తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో అలజడి కావాలండి. ఎట్ ఎనీ కాస్ట్ అలజడి కావాలి. అందుకే లక్షలాది మందితో అని చెప్పి హరీష్ రావు ప్రకటించాడు. లక్షల మంది ఎందుకండి? ఇప్పుడు మోటార్లు ఆన్ చేయాలి. అంతే కదా! కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎవరో 28 మంది ఉన్నట్టుంది. అంటే ఔట్ ఆఫ్ 39లో ఒక ఆమె చనిపోయింది. బై ఎలక్షన్‌లో అది కాంగ్రెస్‌కి పోయింది కంటోన్మెంట్. అండ్ రిమైనింగ్ 38లో టోటల్ 38లో 10 మంది కాంగ్రెస్‌లోకి పోయారు. సో, రిమైనింగ్ 28 మెంబర్స్ ఎమ్మెల్యేలను తీసుకొని పోవచ్చు. కొంతమంది ఎమ్మెల్సీలు తీసుకొని పోవచ్చు. మనం కాదనడానికి లేదు. కానీ అది కాదు కావాల్సింది. వీళ్ళకిప్పుడు కావాల్సిందేంటంటే, కాళేశ్వరం విచారణ కమిషన్‌ను డైవర్ట్ చేయాలి. ఆ కమిషన్ రిపోర్ట్ ఇంకా ఈ నెలాఖరులోగా ఇవ్వబోతుంది. ఈలోగా ఈ ఇష్యూను హైలైట్ చేయాలి. ప్రచారం చేయాలి. అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఆ ప్రాజెక్టు నడపడానికి ప్రభుత్వానికి ఇష్టం లేదనో, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రైతులను నష్టపరచడానికి ప్రయత్నాలు చేస్తున్నదనో చెప్పడానికి బహుశా బీఆర్ఎస్ పార్టీ ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది. థాంక్ యూ వెరీ మచ్.